మానవులు సహజంగా సంబంధాల మీద జీవిస్తూ ఉంటారు. అయితే ఆధునిక ప్రపంచంలో సంబంధాలకి చాలా విలువ తగ్గిపోతూ ఉన్నది. స్మార్ట్ ఫోన్స్ రావటం, చాలా సులభమైనటువంటి పద్ధతుల్లో ఇంటర్నెట్ దొరకటం బట్టి చాలామంది ఇంటర్నెట్కు బానిసలు అయిపోతూ ఉన్నారు. ఆ విధంగా ఇంటర్నెట్కు, స్మార్ట్ ఫోన్లకు బానిసలు అయిపోయినప్పుడు తోటి మనుషులకు విలువ ఇవ్వటం నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. మానవుడు ఒంటరిగా జీవించలేడు. కానీ మొదట్లో ఈ స్మార్ట్ ఫోన్స్ మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు సరదాగానే ఉంటుంది. తాను అనుకున్నది చూస్తున్నాను, తాను ఆశించింది అనుభవిస్తున్నానని సంతోషంగానే ఉంటారు. కానీ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ జీవితం ఒక్కసారిగా శూన్యంలో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మీలో కొంతమంది ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నా జీవితం కూడా ఇదే అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కొంతకాలం క్రితం చెడు స్నేహాలు అనేవి ఒక భయంకరమైనటువంటి వ్యసనానికి దారి తీసేవిగా ఉన్నట్లయితే ఇప్పుడు అసలు స్నేహితులు లేని జీవితాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు చెడు స్నేహితులు ఉన్నటువంటి వాళ్ళైనా, స్నేహితులు లేని జీవితంలో ఉన్నప్పుడు కూడా ఏది కూడా సంతృప్తికరంగా ఉండదు. మీ జీవితం శూన్యంలాగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇది మీకున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు ఈరోజు మనం జవాబుని వెతుకుదాం. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు సంబంధాల జీవులుగా సృష్టించాడు. కాబట్టి మనం ఒంటరిగా జీవించలేం. ఇది మొదటి విషయం. రెండోది, మనకు సంబంధాలు కావాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి సంబంధాలు కావాలి అనేది కూడా ఆలోచించాలి. ఎప్పుడు కూడా నా మిత్రుడు మంచోడై ఉంటే బాగుండు అని అనుకుంటాం. కరెక్టే కదా? మరి మీరు ఎవరినైతే మిత్రుడిగా చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ మిత్రుడు కూడా మీ గురించి ఆలోచిస్తాడు కదా. కాబట్టి మీరు మంచోడై ఉండాలని ఆ వ్యక్తి కూడా అనుకుంటాడు కదా. కాబట్టి ఇక్కడ మొదలైతే బాగుంటుంది. ఎలా అంటే, నా జీవితం ముందు బాగవ్వాలి, నేను ఇతరులకు ఒక మంచి స్నేహితుణ్ణి అవ్వాలి అని. నా జీవితం బాగవ్వాలి అనేది ఎక్కడ మొదలవుతుంది? దేవునితో మన సంబంధం చక్కగా ఉన్నట్లయితే అప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి సంబంధాలను మనం మేలైన వాటిగా చూసుకోగలుగుతాం, చేసుకోగలుగుతాం. కాబట్టి దేవునితో చక్కటి సంబంధం కలిగి ఉండటం అనేది మొదలు. మరి మీ జీవితం అలాగున్నదా? ఒకవేళ లేకపోయినట్లయితే మీరు ఎక్కడ మొదలు పెట్టాలంటే, నా జీవితంలో నేను దేవునితో సరైనటువంటి సంబంధం లేని వాడిని, నేను ఆ విధంగా ఉండటానికి కారణం నేను చేసినటువంటి పాపమే. కాబట్టి నేను దేవునితో సంబంధాన్ని సరి చేసుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి నా పాపాన్ని ఒప్పుకోవాలి. ఆ విధమైనటువంటి రియలైజేషన్ కనుక లేకపోయినట్లయితే మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోలేరు. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా, నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, పాపం చేశాను, నన్ను క్షమించు అని అడిగినట్లయితే యేసయ్య మనల్ని క్షమించడానికి వచ్చాడు, మనల్ని ప్రేమించడానికి వచ్చాడు, మన జీవితాన్ని సరిచేయడానికి వచ్చాడు. అందుకు ఆయన శిలువ మీద కూడా చనిపోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు, మీ జీవితాన్ని సరిచేస్తాడు. దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకున్నాం ఇప్పుడు. అయితే రెండోదిగా ఆ సంబంధాన్ని సహవాసంలోకి మార్చాలి. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మంచి సహవాసంగా ఎప్పుడు మార్చగలుగుతామంటే, దేవునితో మనం మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మనం వినాలి. దానికి మనం అనుదినము దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడపాలి. ఈ రెండు జరిగినప్పుడు దేవునితో సహవాసం చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే దేవునితో సహవాసం చక్కగా ఉంటుందో అప్పుడు మనము ఇతరులకు మంచి స్నేహితులు అవ్వగలుగుతాం. మనము ఇతరుల జీవితాన్ని బాగు చేయగలుగుతాం. అంతేకాదు, మన జీవితాన్ని ఉంచి మేలు పొందినటువంటి వారు మనకి సహాయం చేసేటువంటి వాళ్ళు అవ్వగలుగుతారు. దీన్నంతటిని కూడా ఒక కీర్తన రూపంగా మీరు చూడాలి అనుకుంటే కనుక అదే మొదటి కీర్తన అని అంటాం. దుష్టుల్లాగా ఆలోచించకూడదు, పాపుల మార్గములో మనం ఉండకూడదు, అపహాసకుల దగ్గర మనం ఉండకూడదు. ఇది జరగకూడదు అంటే ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. ఇది అంటున్నది. నేను చెప్పింది కూడా అదే కదా. దేవునితో సంబంధాన్ని కలిగి దేవునితో సహవాసాన్ని ఆనందించేవాళ్ళం అయితే వాడి జీవితం ఎలా ఉంటుందంట? నీటి కాలువల యోర్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. అతడు చేయనిదంతయు సఫలమగును. నీ జీవితం సక్సెస్ఫుల్గా ఉండటమే కాదు, నువ్వు ఇతరులకు మంచి స్నేహితుడివి అవ్వగలుగుతావు. ఇతరుల నుంచి మనం లాభం పొందటం సెకండరీ అయితే మనము ఇతరులకు లాభసాటిగా మారగలుగుతాం.
ఈరోజు భయంకరమైనటువంటి వ్యసనాలకి మీరు బానిస అయి ఉండొచ్చు. అయినప్పుడు కూడా ఈ మాటలు మీరు వింటున్నారంటే దేవుడికి మీ మీద ఆశ ఉంది, దేవుడికి మీ మీద నమ్మకం ఉంది. మీరు ఇతరులకు ఉపయోగపడే వాళ్ళు అవ్వగలుగుతారు. మీ జీవితం ఖచ్చితంగా మారగలుగుతుంది. దానికి మొదటి మెట్టు దేవునితో మీ సంబంధాన్ని సరి చేసుకోవటం. రెండవది దేవునితో చక్కటి సహవాసాన్ని కలిగి ఉండటం. మూడవది ఆ సహవాసాన్ని బట్టి ఇతరులకు మీరు సహవాసం ఇచ్చేవాళ్ళు అవటం. ఈ విధంగా జీవిస్తున్నప్పుడు మీ జీవితం సక్సెస్ఫుల్ అవ్వగలుగుతుంది. అలాంటి జీవితం జీవించడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమైతే దేవుని దగ్గర రావడానికి మీరు నిర్ణయించుకుంటారా? మా దేవ, మా ప్రభువా, మీరు మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడివి, మమ్మల్ని ప్రేమించే దేవుడివి, మాకు సహాయం చేసేయడానికి సంసిద్ధంగా ఉన్న దేవుడివి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు ఏదైనా కొదువుగా ఉన్నట్లయితే నన్ను అడగండి, నేను ఇస్తానని వాగ్దానం చేసావు ప్రభా. ఈ దినాన ప్రభా, ఎంతమంది అయితే మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి యొక్క సమస్యను, ప్రతి ఒక్కరి యొక్క కొదువును మీ సన్నిధిలో ఎత్తుపడుచున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకిస్తారని నమ్ముచున్నాం తండ్రి. నీ చిత్తంలో ప్రభా, నీ సమయంలో ప్రభా మాకు సహాయం చేసే దేవుడు అయినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అటు విశ్వాసాన్ని మీరు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్. ఆమేన్.